ఒక ఊర్లో ఒక ధనవంతుడున్నాడు. అతనికి పేదవాళ్ళంటే అసహ్యం, చులకన. ఒకసారి అతను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక పేద విధవరాలిని చూశాడు. ఆమె బట్టలు చినుగున్నాయి. ఆమె శరీరం చాలా బలహీనంగా ఉంది. ఆ ధనవంతునికి ఆమెను చూచి అసహ్యం వేసింది. తన ప్రక్కన వ్యక్తితో అన్నాడు. తన ప్రక్కన వ్యక్తితో, అసలు ఇలాంటి వాళ్ళకి మనతో కలిసి బ్రతికే అర్హత ఉందా అని అన్నాడు. ఆ మాట విన్న విధవరాలు చిన్నగా నవ్వుకుంది. అది ఆ ధనవంతునికి ఇంకా కోపాన్ని పెంచింది. ఆమెకి బుద్ధి చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్లి ఒక గిన్నె నిండా కుళ్ళిపోయిన కూరగాయలు తెప్పించి ఆమెకి ఇచ్చి, ఇదిగో నీకు నేనివిస్తున్నాను. ఒకవేళ నువ్వు నాకు ఇవ్వాలంటే ఏమివ్వగలవు? అసలు నీకంత స్తోమతుందా అని అడిగాడు. ఆ విధవరాలు అదే చిరునవ్వుతో తన గుడిసెలోకి వెళ్ళింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె అదే బుట్టని కడిగి దాని నిండా అందమైన తాజా పువ్వులను నింపి తీసుకొచ్చి ఆ ధనవంతునితో, ప్రతి వ్యక్తి తన హృదయాన్ని దేనితో నింపుకుంటారో అలాంటి వాటిని ఇతరులకిస్తారు అని చెప్పింది. ఈ లోకం మనకి తన స్వభావాన్ని బట్టి ద్వేషాన్ని, బాధని, తిరస్కారాన్ని ఇచ్చి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డగా, దేవుని ప్రేమను హృదయంలో నింపుకున్న వ్యక్తిగా నువ్వు ఏమి తిరిగిస్తున్నావు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయాన్ని దేనితో నింపుతున్నావు? ప్రియదేవుని బిడ్డ, నీ తలంపులు లోకపు తలంపులతో కలిసి ఉన్నాయా? లోకానికి వేరుగా క్రీస్తు ప్రేమను, సహనాన్ని నింపుకొని ఉన్నాయా? అది నీ ప్రవర్తన, మాట, భావ వ్యక్తీకరణలోనే తెలుస్తుంది. ఆలోచిద్దాం.